సన్న బియ్యం ఇచ్చినాం. గతంలో మీరు దొడ్డు బియ్యం ఇస్తే వాళ్ళు అమ్ముకుంటుండే, వాళ్ళు తినలేని పరిస్థితి. ఇవాళ కడుపు నిండా అన్నం తింటారు. ఒక మనిషికి 6 కిలోల బియ్యం వస్తుంది. వాళ్ళు 10 మంది ఉంటే 60 కిలోల బియ్యం వస్తుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ కడుపు నిండా అన్నం ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫుడ్ సెక్యూరిటీ బిల్ కూడా కాంగ్రెస్ పార్టీనే తీసుకొచ్చింది. మనరేగా కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం గురించి ఆలోచన, కానీ లోపటేసేది కక్ష సాధింపు మన దగ్గర ఉండదు. అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా రైతు భరోసా వేయటం కానీ ఇవన్నీ కూడా కొత్త ఊపు చేస్తుంది, ఒక ఊపు అనేది తీసుకొస్తుంది. మళ్ళీ ఏదో నాటకాలు ఆడుతున్నారు, మళ్ళీ ఏదో కొత్తగా ఏదో ప్రజల్లో మబ్బు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు. నేను ఒకటే అంటానండి, ఒకసారి ఎలక్షన్ లో గెలిచిన తర్వాత 5 సంవత్సరాలుగా ప్రజలు అవకాశం ఇచ్చినారు. కూర్చున్న వెంటనే అన్ని స్కీమ్స్ కావాలంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే మీరు చేసిన తప్పులు, మీరు చేసిన ఖజానా ఖాళీ. ఇప్పుడు మేము ఇబ్బంది పడుతూ రెవెన్యూ జనరేట్ చేస్తూ ఒకటి తర్వాత ఇచ్చుకొని పోతున్నాము. మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనుకోండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనుకోండి, ఏదన్నా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనుకోండి, ఏమన్నా మీరు ఆపోజిషన్ గా క్రిటిసైజ్ చేస్తూ మైండ్ డైవర్షన్ ప్రయత్నం చేసుకోండి. మీరు మీడియా అటెన్షన్ ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇలాంటి ఎలక్షన్స్ కు ముందు పెట్టుకొని ఇస్తలేము. మా దగ్గర ముందు పైసలు లేవు, ఖజానా ఖాళీ ఉంది. ఒకటి తర్వాత జమ చేసుకొని ఒకటి తర్వాత మనం చేసుకొని ముందుకు పోతున్నాం. ఫోన్ ట్యాపింగ్ ఇస్ అ సీరియస్ కన్సర్న్ అండి. ఈ దేశంలో ఫోన్ ట్యాపింగ్ చెయ్యొచ్చు. ఎక్కడ చేయొచ్చు? నేషనల్ సెక్యూరిటీ విషయంలో చేయొచ్చు. ఎందుకంటే పక్క రాష్ట్రాల గురించి, టెర్రరిజం గురించి ఇలాంటి విషయంలో కంపల్సరీ నిఘా పెట్టాల్సి ఉంటది. ప్రభుత్వాలు దీని విషయంలో కంపల్సరీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం. ఒక నేషనల్ సెక్యూరిటీ విషయంలో తీసుకుంటే తప్పు లేదు. తిరిగి ఇదే ఫోన్ ట్యాపింగ్ కి మిస్యూజ్ చేస్తూ ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్లకు వాడుకోనికి, హీరోలకు బ్లాక్మెయిల్ చేయడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి బ్లాక్మెయిల్ చేయడానికి, బిజినెస్ చేసే వాళ్ళకి వ్యాపారం చేయడానికి, పొలిటీషియన్స్ కు బ్లాక్మెయిల్ చేయడానికి ఇది వాడుకోవడము తప్పు. ప్రజలు ప్రభుత్వంకి ఎందుకు ఎన్నుకున్నారంటే వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఎన్నుకున్నారు. మీరు ప్రజల్లో ఎన్నుకున్న ప్రభుత్వం 10 సంవత్సరాలుగా మీరు ప్రభుత్వంలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో మీ స్వార్థం గురించి, మీరు బ్లాక్మెయిల్ చేయడం గురించి ఈ ఫోన్ ట్యాపింగ్ ని వాడుకున్నారు. ఇదే కానీ మీరు నేషనల్ సెక్యూరిటీ కానీ స్టేట్ సెక్యూరిటీ విషయంలో వాడుకుంటే తప్పు లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు చేసినారు, ఇవాళ ఇరికించుకున్నారు కూడా. ఎందుకంటే చట్టం ఎవరు చుట్టం కాదు. అందరూ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు చేంజ్ అవుతుంటారు. ప్రజలు 10 సంవత్సరం వెలికిచ్చిన తర్వాత ఇంకో 10 సంవత్సరం కానీ ఇంకో 5 సంవత్సరం వెలికిస్తారు. మరి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా లీగల్ నోటీసులు రావడం అయితే జరిగింది. మరి ఇప్పుడు దానిపై కూడా మళ్ళీ కేటీఆర్ అన్న జైల్లో వేసుకోండి అని చెప్పేసి కూడా బహిరంగంగా మాట్లాడేతో జరిగింది. మరి 2 సందర్భాలు కేటీఆర్ గారు ఏం చేస్తున్నారంటే పబ్లిక్ లో సింపతి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చేసిన పనులు ఆయనకు తెలుసు, తప్పులేమున్నాయి తెలుసు. ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉండి నాకు అక్కడే సిటిజన్షిప్ ఇవ్వని కూడా అడగడం జరిగింది. సో అక్కడ నుంచి సుప్రీం కోర్టు నుంచి బెయిల్ తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. మీరు తప్పు చేయలేకుంటే మీకు భయం ఎందుకు? తప్పు చేయలేనప్పుడు మీరు హైకోర్టు ఎందుకు పోయినారు, సుప్రీం కోర్టు ఎందుకు పోయినారు? ఏం అవసరం మీకు? తప్పు చేయకుండా ఓపెన్ గా రండి, చెప్పండి. ఏమన్నా తప్పు ఉంటే జైలుకు పోయినా రెడీ ఉన్నా అని చెప్పండి. అది చెప్పకుండా మీరు మాటకు బయటకు వచ్చేసి కక్ష సాధింపుగా కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు కావాలని నాకు టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఎవరన్నా ఉండని జైల్లో పంపించాలంటే 5 నిమిషాల పని కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక డిసిప్లిన్ ఉంటది. కక్ష సాధింపులకి కాంగ్రెస్ పార్టీ ఉండదు. మీ లెక్క రాత్రి ఇంట్లో నుంచి లేపుకొని రాత్రి తీసుకుపోయి లోపడేయడం అట్లా మన దగ్గర ఉండదు. అలాంటి ఉన్నప్పుడు నెక్స్ట్ డేనే ప్రభుత్వం వచ్చిన నెక్స్ట్ డేనే మీకు జైలు వేస్తుండే. చట్టం ఉంది, మీరు చేసిన తప్పుకి చట్టం ఉంది. ఏసీబీ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు, ఈడీ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. మీరు తప్పు చేయకుంటే మీరు క్లీన్ చిట్ కూడా వాళ్ళే ఇస్తారు. కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు చాలా మంది. మేమెందుకు భయపడతామండి? మేము ప్రభుత్వంలో ఉన్నాము. గతంలో ప్రభుత్వం లేనప్పుడు కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు మీరు మా ఇంట్లో మీద హౌస్ అరెస్ట్ చేస్తే కూడా భయపడలేదు. ఫోన్ ట్యాపింగ్ చేసి భయపెట్టిస్తే కూడా మేము భయపడలేదు. ఇవాళ ప్రభుత్వం ముందు ఎందుకు భయపడతాము? భయపడేది సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం గురించి, ప్రజల మంచి గురించి, ప్రజల పనిలో బిజీ ఉంది. ఎందుకంటే మేము వాగ్దానాలు చేసుకున్నాం. గతం ప్రభుత్వంలో వచ్చే ముందు మేము వాగ్దానం చేసినాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అప్పులు చాలా అయినాయి. అది ఉన్న తర్వాత కూడా 90% మేము రీచ్ అయ్యే ప్రయత్నం చేసినాం కూడా. 10% ఎక్కడో మేము మిస్సింగ్ ఉంటే దానికి పట్టుకొని మీరు మిస్సింగ్ కేసుని తీసుకొచ్చి మీరు ఒక ఆపోజిషన్ లీడర్ గా మాట్లాడడం ఎంతవరకు న్యాయము? ఆపోజిషన్ ఇస్ ది పీపుల్స్ వాయిస్. మీరు డెఫినెట్లీ రేజ్ చేయాలి. కానీ మీరు ఒక కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ, ఒక ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తూ
మీరు ఏదో సింపతి తీసుకుంటారంటే అయ్యేది కాదు. ఇప్పుడు మన కేటీఆర్ గారు కూడా రేవంత్ రెడ్డి గారి పైన ఘాటు వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. మరి ఆ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా తిప్పికొడతారు? ఇప్పుడు ఏ వ్యాఖ్యలు చేయాలి అది కొంచెం ఏందంటే ఏముంటే కూడా ముఖ్యమంత్రి గారికి చైర్కి ఇంపార్టెంట్. మనం చైర్కి రెస్పెక్ట్ ఇస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, రేపు ఇంకోరు ఉంటారు, గతంలో మీరున్నారు, ఎవరైనా ముందుకుంటారు. చైర్కు రెస్పెక్ట్ ఉంటుంది. మీరు ఇష్టం వచ్చినట్టు చైర్లో కూర్చున్న వాళ్ళకి తిట్టడం మంచిది కాదు. ఇట్ విల్ నాట్ సూట్ టు యువర్ పొజిషన్ ఆల్సో. మీరు ఒక అపోజిషన్ లీడర్ గా ఉన్నారు, గతంలో మంత్రిగా చేసినారు, ఒక మంచి పేరు ఉంది మీకు. అదే పేరు మీరు కంటిన్యూ చేయండి. ఇలాంటి వర్డ్ యూజ్ చేయడం మానుకోండి. ఇప్పుడు కేసీఆర్ గారిని విచారణ తీసుకొచ్చి ఏదో సాధించరు అన్నట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అది అసలు ఏది అయ్యేది కాదు. కేసీఆర్ అసలు టచ్ చేయలేరు. ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ బీఆర్ఎస్ వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను ఒకటే ఇప్పుడు మీకు ముందే చెప్పినాను, మేము కక్ష సాధింపులకు లేదు. లోపటేయాలంటే ప్రభుత్వంలోనూ 5 నిమిషాల పని కాదు, మా పని కాదు. లోపటేసేది, బయట తీసేది చట్టం ఉంది. మీరు చేసిన తప్పుకి ఏసీబీ నోటీస్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నోటీస్ ఇవ్వలే, ముఖ్యమంత్రి గారు నోటీస్ ఇవ్వలేదు. ఏ నోటీస్ ఇచ్చినా నోటీస్కు మీరు జవాబు ఇవ్వండి. మీరు జవాబు వాళ్ళు ఓకే అంటే మీకు క్లీన్ చిట్ కూడా వాళ్ళే, నోటీస్ ఇచ్చిన వాళ్ళే క్లీన్ చిట్ ఇస్తారు. మీరు అది చూసుకోండి. అది చూసుకోకుండా మీరు లైమ్ లైట్ ప్లస్ మైండ్ డైవర్షన్ గేమ్ ఆడుతూ మీరు కాంగ్రెస్ పార్టీ మన రైతు భరోసా ఇచ్చింది, దానికి బెనిఫిట్ రాకుండా ప్రజల మైండ్ డైవర్షన్ చేసే ప్రయత్నం ముందు నుంచి మీరు చేసుకొస్తున్నారు. గతంలో కూడా నేను చూస్తొస్తున్నా. మేము లోన్ వేవర్ చేసినప్పుడు మీరు లగచర్ల విషయం లేపినారు. మేము హైడ్రా చేసినప్పుడు మూసీ రివర్ కి ఇష్యూని లేపినారు మీరు. గతంలో మేము సన్న బియ్యం ఇచ్చినప్పుడు హెచ్సియుని లేపినారు. ఇవాళ మేము రైతు భరోసా ఇస్తే తిరిగి మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు? ఇది కక్ష సాధింపు, మాకు లోపడేయాలనుకుంటారని సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ప్రజల మైండ్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల చాలా చిత్తశుద్ధితో, మంచి ఆలోచనతో 5 సంవత్సరాలుగా వాళ్ళ కడుపు నిండా అన్నం కావాలని